అయితే పాన్ ఇండియా అని ఇది అటు 'బాహుబలి' కరణ్ జోహర్ సంస్థతో చేతులు కలిపి, ఈ సంస్థ, ఆ సంస్థ చేయి కలిపి ఒక పెద్ద స్థాయిలో చేసినయో, ఒకే ఖర్చుతో మొత్తం దేశమంతా సినిమాని ప్రదర్శించడానికి అవకాశం వచ్చింది. ఓకే. దానివల్ల అంతెత్తున వసూళ్ళు రాబట్టింది. హ్మ్. ఇంకా చాలా సినిమాలకి పునాదేసింది. ఓకే. హ్మ్. ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళిన ప్రవాహం మళ్ళీ అటు నుంచి వస్తుంది. సింపుల్‌గా ఏంటంటే నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు. ఓకే. ఏదైతే ఏంటి వర్షం పడాలి, పంటలు పడాలి. సో, మీరు ఒక లిరిసిస్ట్‌గా, ఒక గేయ రచయితగా మీరు ఎప్పుడైతే స్టార్టింగ్‌లో ఏదైతే కాదంటే అవుననిలేనా ఆ సినిమాతో మీరు ఎంట్రీ ఇచ్చారు. అందరవాడితోటి అందరు దృష్టిలో పడ్డారు. అప్పటికి ఇప్పుడు చూసుకుంటే తెలుగు సినిమాల్లో గేయ రచయిత యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటారు? అతని యొక్క అంటే నిర్మాతలు అతని ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచారా? పరిచారండి. ఒక అప్పుడు ఆర్థిక పరిస్థితి స్కేల్‌లో 1 నుంచి 10 వరకు స్కేల్ యేసుకుంటే, అప్పుడు రచయిత ఆర్థిక పరిస్థితి, తెలుగు పాటల రచయిత ఆర్థిక పరిస్థితి ఆ 10 స్కేల్‌లో ఒక 1.5, 2 అలా ఉండేది. అంతే. ఇప్పుడు ఒక 6-7 వరకు వచ్చింది. ఓకే. కారణం సినిమాల్లో బడ్జెట్లు పెరగడం. అదే కాక లిరిక్ రైటర్స్ సంఖ్య కూడా, అంటే మెయిన్ స్ట్రీమ్‌లో ఉన్న లిరిక్ రైటర్స్ ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు తక్కువ అవ్వడం జరిగింది. కొత్తవారు వస్తున్నారు. యాక్చువల్‌గా పెరగాలి గదా! ఎందుకంటే మన తెలుగు సినిమాల సంఖ్య ప్రతి సంవత్సరం 300 నుంచి 400 సినిమాలు తయారవుతున్నాయి. విడుదలవుతున్నాయి నేను పక్కన పెడితే. అలాంటప్పుడు ఇప్పుడు మీరున్నారు. మీరు ఎన్ని రాయగలుగుతారు? మిమ్మల్ని ఎంతమంది అప్రోచ్ అవ్వగలుగుతారు ఈ 400 సినిమాలు తీసే నిర్మాతల్లో? మొత్తానికి మీరే ఒకసారి చెప్పారు. డబ్బింగ్ అయితేనేం, రీమేక్ అయితేనేం, స్ట్రైట్ అయితేనేం ఇప్పుడున్నది 250 దాటే వస్తున్నాయి. రిలీజ్ అవుతున్నాయి. ఇంకా తయారయ్యేవి ఎన్నో ఉంటాయి కదా! సో అది దానివల్లే ఇప్పుడు వేరే వృత్తి వాళ్ళు కూడా పాటలు రాయడం అనేది చేస్తున్నారు. తను నిర్వహించే శాఖే కాకుండా రాయొచ్చు అని చేస్తున్నారు. అది ఈ సామర్థ్యం ఉంటే రాయొచ్చు. లేకపోతే ఏంటంటే అది మళ్ళీ 1-2 సినిమాలకు పరిమితం అయిపోవాల్సి వస్తుంది. ఎందుకు రావట్లేదు అనడానికి కారణం ఏంటంటే అండి, రాను ఒక చిన్న పిల్లవాడి ఆశయాల్లో మార్పులు వస్తాయి. ఎందుకంటే మీకు ప్రత్యక్షంగా తెలుసు, నేనేం విమర్శించడానికి ఏం అనట్లేదు, జరుగుతున్న వాస్తవం చెప్పి. ఇప్పుడు గ్రూప్ ఫోటో తీస్తారు, మీరు ప్రెస్ మీట్లకి వెళ్తారు, మీ ఫోటో జర్నలిస్టులు వచ్చి గ్రూప్ ఫోటో అని గ్రూప్ నుంచి ఉంటారు. తర్వాత మీరందరూ కొంచెం పక్కకు ఉండండి అని చెప్పి కేవలం హీరో, హీరోయిన్, ఆ ఈవెంట్కి వచ్చిన గెస్ట్ హీరో, ఆ ఈవెంట్కి వచ్చిన గెస్ట్ స్టార్ డైరెక్టర్ అయితే స్టార్ డైరెక్టర్, వాళ్ళని మాత్రం నుంచి మిగతా వాళ్ళని పక్కకు ఉండండి, మాకు ఫోటోలు తీసుకోవాలంటారు. అది జరుగుతుంది, వాస్తవమే కదా. అవును. సో అక్కడ ఏంటి, మీ చూపు మీ వెబ్సైటో, మీ పత్రికో, మీ ఛానల్లోనో అటెన్షన్ కావాలంటే ఆ పెద్ద స్టార్లు ఒక ఫ్రేమ్లో ఉంటారు. అంటే సేలబిలిటీ అని మనం అనుకుంటే అలా అయ్యేటప్పటికి ఏంటి, ప్రొజెక్షన్ ఎక్కువ, ఒక సినిమాలో ప్రొజెక్షన్ ఎక్కువ స్టార్కే ఉంటుందనేది ఇక్కడ ప్రేక్షకుల్లో ముద్ర పడుతుంది. అవును. ఆ ప్రేక్షకుల్లో చిన్నపిల్లవాడు కూడా ఉంటాడు. వాడికి ఆశయం ఏమవుద్ది, ఓహో నేను గొప్ప పేరు తెచ్చుకోవాలి, గొప్పవాడిని అవ్వాలంటే హీరో అవ్వాలన్నమాట. రెండోది స్టార్ డైరెక్టర్ అవ్వాలన్నమాట. ఇలా ఉంటుంది. మూడోది తర్వాత మీరు ఇచ్చే ప్రామినెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలన్నమాట అని ఉంటుంది. ఆ వరుసలో రచయిత ఎన్నో సంఖ్యలో ఉంటాడు అనేది మీరే ఊహించు. సినిమాటోగ్రాఫరు పాపం వాళ్ళందరూ బేసిక్గా టెక్నీషియన్స్, చీఫ్ టెక్నీషియన్స్ అందరికీ కొంచెం తక్కువే ఉంటుంది. పత్రికా ముఖంగా మాకు వచ్చే ప్రాముఖ్యత తక్కువే ఉంటుంది రచయితలకి రచయితలు కావచ్చు, గేయ రచయితలు, మాటల రచయితలు కావచ్చు, పాటల రచయితలు కావచ్చు, ఎడిటర్స్ కావచ్చు, ఛాయాగ్రాహకులు కావచ్చు, ఎవరైనా. అందువల్ల ఆ చిన్నపిల్లోడు, ఆ ఫోటోని చూసిన చిన్నపిల్లోడు ముందు హీరో అవ్వాలనుకుంటాడు, లేకపోతే డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు, మూడోది మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు, నాలుగోది సింగర్ అవ్వాలనుకుంటాడు. ఎందుకంటే ఆ కార్యక్రమంలో
పాటలు ప్రదర్శించేది గాయకులు కాబట్టి తర్వాత వరుసలో కనిపించేది వాళ్ళే వాళ్ళే కాబట్టి కాబట్టి ఉమ్, అలా అవ్వాలి. ఆ వరుసలో రచయిత సంఖ్య ఎంత ఉంటుంది అనేది మీరు ఊహించుకోండి. ఇప్పుడు ఆశయం కలిగిన వాళ్ళే తక్కువ మంది అయితే ఉమ్, ఆశయాన్ని సాధించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, సాధించిన వాళ్ళు నిలదొక్కున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఉమ్. నిలదొక్కున్న వాళ్ళు నిలబడిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఆ సో అది వడపోత క్రమంలో ఉమ్. రచయితలు రావడం తక్కువ అవుతుంది. పైగా ఏంటంటే నేను గమనించిన దాంట్లో ఇప్పుడు ఎంతో మందిని ఈ 25 సంవత్సరాల్లో చాలా మంది రచయితలను చూశాను. ఉమ్, వాళ్ళు కేవలం రచయితలుగా ఉండిపోలేకపోతున్నారు. ఉమ్, ఎందుకంటే రచయితనే నమ్ముకుంటే, పాటనో లేకపోతే కథలనో నమ్ముకుంటే వాళ్ళ సంవత్సరం పాటు జీవితం గడపడానికి తగ్గట్టుగా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఉండట్ల. అవును. అందుకని వాళ్ళు మళ్ళీ ఇది కాదు మనకి ఇది తిండి పెట్టట్లేదని చెప్పి మళ్ళీ వేరే దానికి షిఫ్ట్ అయిపోవడం ఏదో జరుగుతూ ఉంది. కానీ నా సలహా అయితే అలా షిఫ్ట్ అవ్వకూడదండి. సరదాగా ఏదైనా వేరే చేయొచ్చు కానీ ఉమ్, ఎప్పుడు ఒక వృత్తి బలంగా మనతో ఉండాలి. ఉమ్. నేను మీరు ఫస్ట్ 10 ఏళ్ళు తర్వాత 10 ఏళ్ళు తీసుకోండి. మీ ఫస్ట్ 10 ఏళ్ళలో మీకు సరిపోయేదా? మీకు మీ మెయింటెనెన్స్‌కి, మీ ఫ్యామిలీకి? అది నాకు నేను వృత్తిలోకి వచ్చి 5 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నాను. హ్మ్. అప్పుడు బాధ్యతలు పెరిగినాయి తప్పితే 5 ఏళ్ళు నేను బ్రహ్మచారిని. సింగిల్ కాబట్టి పర్వాలా? నాకు నిజంగా చెప్పమంది నాకు 2005 నుంచి 2010 వరకు హ్మ్. నెలకి 10,000 చాలు నాకు. హ్మ్. సంపాదన దానికంటే ఎక్కువే ఉండేది. హ్మ్. సో, పైగా సింగిలే కాబట్టి మీకు సరిపోయేది ఇది? ఎక్కువైపోయేదండి. సరిపోయేది హ్మ్. కాదు. అదే. ఆ! హ్మ్. అందుకే నేను కొంచెం సేవ్ చేసుకోగలిగాను. ఇప్పటికీ నా నా సూత్రం ఏంటంటే ఆస్తిపరుడుగా ఉన్నా ఉండకపోయినా పర్లేదు గానీ, మన చేతిలో రూపాయి అప్పు ఉండకూడదు ఎప్పుడు. ఓకే. అది ఈ 18 సంవత్సరాల కెరీర్‌లో ఆ సూత్రాన్ని పక్కకు పెట్టి ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే. అయితే సో, అంత జాగ్రత్తగానే ఉన్నారు. జాగ్రత్తగానే ఉన్నాను. హ్మ్. అంటే మన ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యం. హ్మ్. అంటే నేను భవిష్యత్తులో వాళ్ళకి ఉపయోగపడుతుందని మనసు విప్పి ఈ మాట చెప్తున్నాను. అందుకని పేర్లు చెప్పట్లేదు. నాతో పాటు రచన మొదలుపెట్టిన కొంతమంది మిత్రులు 2 సినిమాలు అవ్విన వెంటనే మనల్ని మెయింటైన్ చేయకపోతే మనకి డబ్బులు ఇవ్వాలనిపించదు ఆళ్ళకి అని చెప్పి అప్పటికేదో 4 లక్షలు ఏదో సేవ్ చేసుకున్నారనుకోండి. 4 లక్షలు పెట్టి కారు కొనేసుకునేవారు. హ్మ్. నేను కారు కొనుక్కున్నది అంటే కొంచెం హోదా మంచి తలపోతో ఉండాలి అని. కనిపించాలని. ఆ! నేను కారు కొనుక్కున్నది నేను 2005లో పరిశ్రమలోకి వస్తే నేను కారు కొనుక్కున్నది 2010లో. ఒక 5 పెళ్లి ఏళ్ల జరగడానికి కిందట. ఒక 5 నెలల ముందు. అది కూడా ఓకే. ఒక సెకండ్ హ్యాండ్ కార్. హ్మ్. అలా అలా పెంచుకుంటాయి. ఆర్థిక క్రమశిక్షణ మనకుంటే గనక మనం దర్శక నిర్మాతల చెప్పు చేతల్లో వాళ్ళేం చెప్తే అది విని చేయాల్సిన అవసరం లేదు. కేవలం మన లాయల్టీని మన వృత్తికే ప్రదర్శించొచ్చు. ఓకే. ఇవ్వను డబ్బులు. పాట రాస్తేనే గాని ఇవ్వను అంటే, డబ్బులిస్తే గాని పాట రాయను అనొచ్చు. హ్మ్. అది ఎప్పుడు అనగలం? మన ఆర్థిక క్రమశిక్షణ కరెక్ట్‌గా ఉన్నప్పుడు, మనం ఒక నెల రోజులు పేమెంట్ రాకపోయినా పర్వాలేదు మెయింటైన్ చేయగలం అనుకున్నప్పుడే ఉండగలం. సో, మనది ఎప్పుడు నెలకోసారో, వారానికోసారో అలా వచ్చే డబ్బు కాదు గాబట్టి, ఈ తేదీన వస్తాదని తెలీదు గాబట్టి, మనం వచ్చిన డబ్బుకే ప్రణాళికలు రచించుకోవాలి. రాబోయే డబ్బు ఈ పేమెంట్